నైట్ డిష్ వాషర్ వేయలేదు, పొద్దున్న వేసేసుకున్నాను. కంప్లీట్ అయిపోయింది. 1.5 అవర్ మోడ్లో పెడితే కంప్లీట్ అయింది. కరెక్ట్గా ఎండబడే టైం అనమాట. సో ఓపెన్ చేసి పెట్టేశాను. కొంచెం క్రిస్ప్గా ఆరిపోతాయి. ఆ తర్వాత కుకింగ్ అయిపోయిన తర్వాత మిగిలినవి సర్దుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా టిఫిన్ అంతా అయిపోయాయి. టిఫిన్లు అన్నీ అయిపోయిన తర్వాతే వేసేసాను డిష్ వాషర్. ఇంకా అవి కూడా క్లీన్ అయిపోయాయి అక్కడితో. సాహితి స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ బాక్స్ పంపించాలి కూడా కదా. ఇవాల్టి ఫ్రైకి వచ్చేసి కూర అరటికాయలు అనమాట. పొటాటోస్ అవాయిడ్ చేసేసి పొటాటోస్కి రీప్లేస్మెంట్గా ఈ కర్రీ బనానాస్వి పెట్టేసుకున్నాము అని అంటే చాలా మంచిది హెల్త్కి. ఈ కూర అరటికాయల్లో చాలా ఫైబర్ ఉంటుంది. అలాగే టేస్ట్ వచ్చేసి మనకి పొటాటో లాగానే అనిపిస్తుంది కదా. బంగాళదుంపలు అంటే మనకి ఏమి ఉండదు కదా, అందులో ఓన్లీ స్టార్చ్ ఉంటుంది. మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు, కానీ వెయిట్ పుట్ ఆన్ అయిపోతాం కదా బంగాళదుంపలతోటి. వాటికి బదులుగా ఎక్కువగా ఈ బనానాస్ యూస్ చేసుకోవడం వల్ల మనకి మంచి ఫైబర్ అందుతుంది. అలాగే వెయిట్ లూజ్ అవుతామంట కూడా. అన్వాంటెడ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్స్ ఏమైనా ఉన్నా కూడా బర్న్ అవుతాయంట ఈ కూర అరటికాయల వల్ల. సో నేను వారానికి ఒకసారి చేసేలాగా చూసుకుంటాను అనమాట వెజిటబుల్ స్కెడ్యూల్లో. రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఈ పెద్ద కుక్కర్తో తర్వాత పని ఉంది, అందుకని డైరెక్ట్గా రైస్ పెట్టకుండా ఇలా విడిగా గిన్నెలో పెట్టేశాను. సో ఆ గిన్నె పక్కన పెట్టేసుకోవచ్చు రైస్ది. ఇంకా ఆ కుక్కర్ మనకి వేరే పనులు ఉన్నప్పుడు దానికి యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అలా చేసేసా. ఇవి కుక్కర్లోనే ఒక్క విజిలే రానిచ్చా, ఎక్కువ అవసరం లేదు కదా. మరీ ఎక్కువ వచ్చేసినా మెత్తగా అయిపోతాయి. అది మనం నాన్ స్టిక్లో చేస్తున్నాము ఫ్రై అన్నప్పుడు అయితే మెత్తగా అయిపోయినా కూడా పర్వాలేదు, కానీ మనవి స్టీల్ కడాయి కదా. సో మరీ మెత్తగా కుక్ అయిపోకుండా అవి కొంచెం మనకి ఇలా పీల్ చేస్తే వచ్చేలాగాను, అలాగే కట్ చేస్తుంటే ముక్కలు కొంచెం గట్టిగానే ఉండేలాగా ఉండాలి అని అంటే హై మీద పెట్టేసి ఒక్క విజిల్ రానిచ్చి ఆఫ్ చేస్తే సరిపోతుంది అనమాట. మగ్గిపోతాయి. కర్రీ కూడా చాలా బాగా వస్తుంది, క్రిస్ప్గా కూడా వస్తుంది. మరీ టూ క్రిస్ప్ కాకపోయినా డ్రైగా ఫ్రై లాగా అయితే కంపల్సరీ వచ్చేస్తుంది. ఇట్లా చేసుకుంటే మనకి ఆయిల్ కూడా తక్కువే పడుతుంది అనమాట. మరీ పేస్ట్గా అయ్యాయి అని అనుకోండి, స్టీల్ దాంట్లో అడుగంటిపోతాయి. ఎంత ఆయిల్ వేసినా కూడా అడుగంటిపోతాయి, కానీ మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది, కానీ ముక్కలు ముక్కలుగా అయితే రాదు. సో వీటిని అయితే కొంచెం ఆరిన తర్వాత పైన తొక్క తీసేసి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది కుక్కర్కి విజిల్ అయితే వెంటనే పెట్టకుండా కొంచెము అలా ప్రెషర్ ఎయిర్ బయటకు వస్తుంది కదా ఆ విజిల్ పెట్టే పాయింట్ దగ్గర, అప్పుడు పెట్టుకుంటే సేఫ్ అనమాట. ఈ కడాయి పెట్టేసుకొని ఇంకా ఈ బనానా ఫ్రై కోసము ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎట్లా అంటే నేను ఇదిగోండి 1 టీ స్పూన్ వచ్చేసి పెట్టుకుంటున్నా దీంట్లో. నేను ఎట్లా అంటే మెజరింగ్ కప్స్, మెజరింగ్ స్పూన్స్ ఉన్నాయి కదా, వాటినే వాడేస్తూ ఉంటున్నాను అనమాట. ఇప్పుడు ఆయిల్ దాంట్లో ఇది, అలాగే పెరుగు దాంట్లో 1 టేబుల్ స్పూన్ అనేది ఉంటుంది కదా, అది పెరుగు కోసం. 2 ఉన్నాయి నా దగ్గర మెజరింగ్ స్పూన్స్. అవి ఇంకా అట్లా వీటికి వాడేసుకుంటా ఉంటున్నాను. ఎందుకంటే ఆ సెట్ పక్కన పెట్టుకొని వీటి కోసం మళ్ళీ గరిటెలు పెట్టడం ఎందుకు. మెజరింగ్ స్పూన్స్ అని అంటే ఓన్లీ మెజరింగ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడే తీయాలని ఏమీ లేదు కదా. మనకి డైలీ రన్నింగ్లో ఉన్నాయి అని అనుకోండి, ఎప్పుడో ఏదో మెజర్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు వాటిని కూడా తీసుకొని వాడేసుకోవచ్చు కదా అని నాకు అనిపించింది. అందుకని మెజరింగ్ స్పూన్స్ ఇవి, మెజరింగ్ కప్స్ ఇవి అని చెప్పి సపరేట్గా వాటికి ఒక ప్లేస్ చూసి ఒక చోట పెట్టి అది అవసరమైనప్పుడు మాత్రమే తీసుకొని, ఎందుకట్లా ఎలాగూ స్టీల్వే ఏమీ పాడైపోయేవి కాదు. మనకి ఎలాగూ పెరుగులోకి గరిటెలు కావాలి, ఆయిల్లోకి స్పూన్స్ కావాలి. ఆ స్పూన్స్కి వీటినే వాడేసుకున్నామంటే సరిపోద్ది కదా అని అలా వాడుకుంటున్నాను నేనైతే. నాకు చాలా కంఫర్టబుల్గా కూడా అనిపించింది అనమాట. అప్పుడు నంబర్ ఆఫ్ స్పూన్స్ను ఈ పెరుగు గరిటెలు అవి కౌంట్ అయితే తగ్గాయి. కొంచెం పని కూడా చాలా ఈజీగా ఉండింది ఇలా చేసుకుంటుంటే. కొంచెం ఈ అరటికాయ ముక్కలకి ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టుగా కలిపేసిన తర్వాత తాలింపులో వేసి తర్వాత ఉప్పు పసుపు అయితే వేసేసుకున్నాను. అయినా వెంటనే అడుగు పట్టేసిద్ది. కొంచెం ప్రొయాక్టివ్గా మనము కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. అవి మెత్తగా ఉడికిపోతే మనం అంత కలుపుతుంటే ఇంకా పేస్ట్, తర్వాత లాస్ట్కి పౌడర్, మాడిపోయిన పౌడర్ అట్లా వచ్చేస్తాయి. ఇదండి లిడ్. మనకి ఈ
ప్యాన్కి వచ్చేసి ఏమీ రాదు, ప్రెస్టేజ్ ప్యాన్ కదా, ఏమీ ఇవ్వరు, ఉత్త ప్యానే. నేను ఇంతకుముందు నాకు నాన్ స్టిక్ ప్యాన్స్ ఉండేవి, వాటి మీదకి గ్లాస్ లిడ్స్ ఇచ్చేవాళ్ళు కదా, వాటిని సరిపోయే సైజుకి దీనికి వాడుకున్నామని ఒక 4 అయితే పెట్టుకునేదాన్ని. ఈ మినిమలిజంలోకి వచ్చేసి డీక్లటరింగ్ మొదలుపెట్టిన తర్వాత ఒక స్టీల్ ఉంది కదా లిడ్, అది రెండిటికి నా దగ్గర ఉన్న రౌండ్ కడాయికి అండ్ ఈ ప్యాన్కి కూడా సరిపోతుంది. ఇది ఒక్కటి చాలు కదా, ఇన్ని గ్లాస్ లిడ్స్ ఎందుకు అసలు నాకు ఇక్కడ పెట్టుకోవాలి నేను అని చెప్పేసి వాటన్నిటిని డిస్పోజ్ చేసేసా. ఇక రెండు ఒక 2 సైడ్స్ హ్యాండిల్స్ ఉండి పట్టుకునే ప్రెస్టేజ్ ట్రైప్లే కడాయి ఉంది కదా, ఇప్పుడు దాన్ని కూడా వాడట్లేదు, దాన్ని కూడా బాక్స్లో పెట్టేసి లోపల పెట్టేశాను. ఇప్పుడు నేను వాడుతున్నది ఈ బనానా ఫ్రై చేయడానికి స్టవ్ మీద పెట్టిన ప్యాన్ ఉంది కదా, దాన్నే వాడుతున్నాను. దాని మీదకి ఆ లిడ్, అంతే అనమాట. అది అయితే స్టవ్ మీద లేదా సింక్లో లేదా డిష్ వాషర్లో ఇక్కడే ఉంటుంది. కానీ దీనికోసం డెడికేటెడ్గా ఒక ర్యాక్ అయితే పెట్టాను నేను. ఆ ర్యాక్లోకి అది ఎప్పుడూ రావట్లేదు అస్సలు, ఎందుకంటే అది ఎప్పుడు బిజీ అనమాట. అదొకటే పని చేయాలి. పొద్దున్న చట్నీల కోసము వేయించడానికి అదే, ఆ తర్వాత ఫ్రై చేయడానికి అదే, దాని తర్వాత పప్పుగా తాలింపు కానీ రసం కానీ చేయడానికి అదే. మళ్ళీ సాయంత్రం ఏదైనా చిన్న స్నాక్ చేస్తాం కదా, మనకి శనగలు అవి ఏమన్నా నానబెట్టినవి తాలింపు వేసుకోవడము, వాటికి దానికి కూడా అదే అనమాట. ఫుల్ బిజీగా ఉందన్నమాట ఈ ప్యాన్ పాపం. నాకైతే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. కానీ వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా, మార్నింగే టిఫిన్, లంచ్, స్నాక్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసి బాక్సులు పెట్టి పంపించి వీళ్ళు కూడా పెట్టుకుని వెళ్ళాలి. అలాంటి వాళ్ళకైతే ఒక్క కడాయితో పనులు అయితే అవ్వవు, వాళ్ళకి మల్టిపుల్ కావాల్సి వస్తాయి. బట్ ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడమా, కొంచెము వర్క్ ఫ్లెక్సిబిలిటీ ఉంది, టైమింగ్ ఫ్లెక్సిబిలిటీ ఉంది అనే నాలాంటి వాళ్ళైతే ఇట్లా మెయింటైన్ చేస్తే పీస్ ఆఫ్ మైండ్ అనేది కావలసినంత దొరుకుతుంది అనమాట ఇంట్లో. సో ఈ ఒక్క కడాయితో నేను పనులన్నీ చేసేస్తున్నాను ఈ ఒక్క ప్యాన్ తోటి. వేరేదైతే ఒక క్యాస్ట్ ఐరన్, ఇది ఇంతే, ఈ రెండే పెట్టుకొని చేసుకుంటా ఉన్నాను అనమాట. నా దగ్గర ఈ లెఫ్ట్ ఓవర్స్ తీయడానికి బాక్సెస్ మాత్రం కొంచెం నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఒక 10 అలా పెట్టేసుకుంటూ ఉంటాను నేను. సో ఈ ఫ్రై అయితే అయిపోయింది. మరీ డీప్గా రోస్ట్ చేయకుండా తాలింపు వేసి తాలింపులో మగ్గనిస్తాను, ఉప్పు పసుపు కారము అంతా కూడా పట్టేలాగా. ఇంతకుముందు కరివేపాకు అలసందలతో పొడి చేసుకొని అన్ని కర్రీస్లో వేసేదాన్ని కదా, అది అయిపోయింది. మళ్ళీ రెడీ చేసుకోవాలి నేను. అప్పటి వరకు కూడా ఇంకా ఉప్పు కారమే అంతే, ఇంక ఎక్స్ట్రా ఏం లేకుండా. మామూలుగా అసలు చెప్తారండి, మనము ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నామంటే అది మన హెల్త్కి, మన బాడీకి ఒక మెడిసిన్ అన్న ఫీల్తో చేయాలి అని చెప్తారనమాట. మనకి ఎప్పుడైతే మనము వండుకునేటప్పుడు ఇది ఒక మెడిసిన్ ప్రిపేర్ చేసుకుంటున్నాము అన్న ఫీల్తో చేసుకున్నాము అని అనుకోండి, వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఇది మంచిదేనా అన్న ఆటోమేటిక్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది కదా మనకి. సాసెస్ అని, అల్ట్రా ప్రాసెస్డ్ అని, ఇంకా ఇట్లాంటివి వెయ్యాలి అని అంటే మనకి చేయరాదు. ఎందుకు అని అంటే అవి మెడిసిన్స్ కాదు కదా, అవి హెల్త్ పాడు చేసేవి. సో మనం ఎప్పుడు కూడా వెళ్ళి ఒక వంట మొదలు పెడుతున్నాము అని అన్నప్పుడు మన బాడీకి ఒక ఇమ్యూనిటీ ఇవ్వడానికి కానివ్వండి, ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఒకటి తీసుకుంటూ ఉంటాం కదా మనకి ఎనర్జీ సోర్స్ కోసం అనేసి, అట్లా ఒక మెడిసిన్ లాగా మనము ఫీల్ అయ్యి వంట చేసుకోవాలి అని చెప్తారు. ఆ ఫీల్ అయితే చాలా బాగుంది. అది ఒకసారి అనుకోగానే రాదు, కానీ దాన్ని అలవాటు అయ్యాలి అని అంటే దాన్ని అడాప్ట్ చేసుకొని కొన్ని రోజులు ఆ ప్రాక్టీస్ అయితే చేసుకోవాలి. ఎప్పుడైతే చేసుకున్నామో అప్పుడు మనము ఈ నూడిల్స్ అని, ఇవి ఇన్స్టెంట్ నూడిల్స్ అని చెప్పేసి, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇవి మైదావి కానీ షుగర్వి కానీ ఇట్లా అల్ట్రా ప్రాసెస్డ్వి, ఇలాంటివన్నీ కూడా ఆటోమేటిక్గా అవాయిడ్ చేస్తాము. ఎందుకంటే మన మైండ్లో ఉన్న ఫీల్ ఏంటి అని అంటే మనకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఒక ఎనర్జీ బూస్టర్ లాగా, ఒక మల్టీవిటమిన్ లాగా, గట్ ఫ్రెండ్లీ ఉండే ఈ మీలే ఒక మెడిసిన్ అనే ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి అన్హెల్దీవి అయితే మనం ఎప్పుడూ పెట్టుకొని వండుకోము. సో ఈ ప్రాక్టీస్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట, ఒక ఫీల్ గుడ్గా. సో బనానా ఫ్రై అయిపోయిన తర్వాత రసం పెట్టుకున్నాను. టొమాటోస్ ప్యూరీ చేసి పెట్టుకుంటా కదా, కొంచెం ఉంది, ఇంకా అదే రసం చేసేసుకుంటే కంప్లీట్ అయిపోయిందనమాట.